చేస్తున్నారు? పావని వచ్చేసింది లాంగ్ వీడియోకి. ఎందుకు అనుకుంటున్నారు? ఇవి వచ్చేసి బియ్యం. ఏం బియ్యం అనుకుంటున్నారు? మన సన్న బియ్యం కాదండి, రేషన్ బియ్యం. రేషన్ బియ్యంతోనే అన్నం, పెరుగన్నానికైనా, సాంబార్కైనా, రాగి ముద్దకైనా చాలా 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 బాగుంటుంది. ఈరోజు వచ్చేసి నేను ఇవి కొంచెం ఇలా చేసుకొని క్లీన్ చేసుకొని దీంట్లో రాళ్ళు ఉంటాయి అన్నమాట, కొద్దిగా చూసుకోవాలి. మన సన్న బియ్యంలో లాగా కాదు, కొంచెం రాళ్ళు ఉంటాయి. రాళ్ళు తీసేసుకొని ఒక 2-3 సార్లు కడిగి ఒక 1 అవర్ నానబెట్టుకోండి. స్టోర్ అన్నము సాంబార్ పెసరపప్పుతో చేస్తున్నాను, సూపర్ ఉంటుంది. ఓకేనా, చూద్దామా? పెసరపప్పు బాగా 2 సార్లు కడిగి కొద్దిగా వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఫస్ట్ మనం కుక్కర్ పెట్టేసుకుందాం. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తే మనకి పప్పు మ్యాష్ అయిపోతుంది. అప్పుడు సాంబార్కి రెడీ అయిపోతుంది. పెసరపప్పు సాంబార్ చేస్తున్నాం మనం. అలాగే 1 అవర్ ముందు నానబెట్టుకున్న స్టోర్ బియ్యం ఇదిగోండి. నిజంగా అంటే ఇవి స్టోర్ బియ్యమే. మా ఆయనకి చాలా 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 ఇష్టం. వారానికి ఒకసారైనా చేసి పెట్టు అని అడుగుతూ ఉంటారు. సాంబార్ అయిన తర్వాత రైస్ పెట్టుకున్నాం. వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ అన్నము, ఈ సాంబారు చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. విజిల్ వస్తుంది. 3 విజిల్స్కి పప్పు మ్యాష్ అయిపోతుంది. ఇది ఫస్ట్ విజిల్. కొన్ని వాటర్ వేసినా కూడా ఇలా పొంగుతుంది చూడండి. ఇది సెకండ్. స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా మధ్యలో టీ బ్రేక్ కూడా అండో. టీ కావాలి అంటే అమ్మ వరకు. ఇది అయిన తర్వాత రైస్ పెట్టేసుకుందాం. ఓకేనా? మనం సాంబార్కి 2 పచ్చిమిరపకాయలు, చిన్న టమాటా విత్ చిన్న చిన్నగా తరిగిన ఆనియన్స్, రౌండ్గా తరిగిన క్యారెట్, ఒక్క వంకాయ. ఎందుకంటే ఇది ఒక్క పుటకే కదా, సరిపోతుందని కొద్దిగానే మనకు సాంబార్ కూడా. ఆయిల్ పెట్టేసాము. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఆనియన్స్ వేసే ఉంటున్నాం. అన్ని ప్లేట్లో జరుపుకుంటేనా ఇరికిరికేద్దాం. ఒక్కొక్క ప్లేట్లో జరుగుతేనా బోలెడన్ని సామాన్లు పడతాయి తోమడానికి. ఇప్పుడు టమాటాలు, ఇప్పుడు వంకాయలు, క్యారెట్లు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఎప్పుడు చేసే సాంబారు వేరే సాంబార్, పెసరపప్పు సాంబార్. ఇప్పుడు పసుపు ఇక్కడే వేసేస్తున్నాం. అన్నీ వంకాయలు అలా రౌండ్గా కట్ చేసుకొని బాగా నూనె వేసి మగ్గబెట్టండి. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గినాయా లేదో చెక్ చేసుకుందాం. పప్పు ఉడికేసి బాగా పప్పు గుత్తితోనే ఎనిపినాను. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టి ఇవన్నీ సాంబార్లో వేసేసుకుందాం. కల్లుప్పు వేసుకోండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. చిటికెడంతా ధనియాల పొడి. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. ఈరోజు మా సాంబారు 2 చేతులు పడుతున్నాయి కాబట్టి. కొబ్బరి కూడా వేసి కొద్దిగా మా ఇంట్లో చేసిన సాంబార్ పొడి చాలా బాగుంటుందండో. మీకు కూడా కావాలి అంటే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇంకా కారం కూడా అవసరం లేదు. బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు సాంబార్ ఉడికితే సూపర్ ఉంటుంది. సాంబార్ ఇలా బుడగలు వచ్చేటప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం. చాలా 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 బాగుంటుంది.
పొగలు పొగలు వస్తున్న సాంబార్, ఇల్లంతా సాంబార్ గుమగుమలు. సాంబార్ అయిపోయింది, ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇంకా కట్టేస్తున్నాం, స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకొని రైస్ పెన్నాం. రైస్కి స్టవ్ ఆన్ చేసుకున్నాం. నేను చెప్పాను కదా స్టోర్ అన్నం చేస్తున్నానని. ఇదిగోండి కొంతమంది ఫస్ట్ ఎసరు పెడతారు కదా, నేనైతే డైరెక్ట్ బియ్యము వాటరు అన్నీ ఒకటేసారి పెట్టేస్తా. చూద్దాం పొంగొచ్చినప్పుడు. ఎప్పుడు చేసుకునే రొటీన్ రైస్ లాగా కాకుండా తరచు ఇలా కలుపుతాలి, అంటే మెత్తపోతుంది. అన్నం పట్టుకొని చూస్తే ఇంకొక 10 minutes చిన్న స్లిమ్లో పెట్టి మగ్గబెట్టుకుంటే చాలు. ఈ అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఈ సాంబార్లోకి. మెయిన్ వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి, ఓకేనా.